చాలా మంది జాతక చక్రంలో క్షీణ చంద్రుడు అంటే అమావాస్యకు వెళ్ళే చంద్రుడి యొక్క స్థితి ఉండి జాతకంలో పుడితే అమావాస్య రోజు పుట్టాడండి, అమావాస్యకి దగ్గరలో 2 రోజులు 3 రోజులు పుట్టాడండి, ఎలా ఉంటుందని అడుగుతారు. అది ఒక్క సమస్య ఎలా ఉంటుందంటే అది లగ్నము, నక్షత్రము, రాశి, దశ ఇవన్నీ పక్కన పెడితే ఒక్క చంద్రుడి గురించి మనం చెప్పదలుచుకుంటే చంద్రుడు బలంగా ఉన్న జాతకాలు చాలా తెలివైన వాళ్ళు, షార్ప్గా ఉండేవాళ్ళు, విషయాన్ని ముందే గ్రహించే వాళ్ళు, తన యొక్క యజమానికి అన్ని రకాలుగా సమకూర్చి పెట్టేవాళ్ళు, కంపెనీలో కానీ పెద్ద పెద్ద జాబ్ చేసే వాళ్ళప్పుడు ఆ ఉద్యోగాన్ని తగినటువంటి యజమానికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు చంద్రుడి బలంగా ఉన్న వాళ్ళు అన్నమాట. ఎప్పుడు సమయానికి రాకుండా ఉండడం, ఏదో లోకంలో ఉండడం, మర్చిపోవటం, మాటి మాటికి ఏది గుర్తుకు ఉండకపోవటం, చురుకుదనం లేకపోవటం, ఏదో ఉన్నామా తిన్నామా తెల్లారిందా అన్నట్టు యాక్టివిటీ ఉంటుంది కొందరిది. చంద్రుడు బాగా లేనప్పుడు అలాంటి స్థితులు గమనిస్తారన్నమాట. అందుకే అమావాస్యకి దగ్గరగా పుడితే అది అశుభ చంద్రుడని, పౌర్ణమికి దగ్గరగా పుడితే శుభ చంద్రుడు అని చెప్పేసి 2 రకాల శుభుడు ఉంటాడు. కాబట్టి చంద్రుడు శుభుడు అంటే పౌర్ణమి అష్టమి నుంచి అష్టమి వరకు చంద్రుడు శుభుడు, సప్తమి నుంచి సప్తమి వరకు చంద్రుడు పాపి అన్నమాట, అమావాస్యకి వెళ్ళే చంద్రుడు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా జ్యోతిష శాస్త్ర ప్రకారంగా తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు, నమస్కారం.